బ్యాక్ టు అవర్ ఛానల్. సో, రాష్ట్రంలంతా గూడా పెట్రోల్ గందరగోళం. ప్రజా సమస్యలు ఎన్నున్నా గూడా ఇప్పసార పైనే అసెంబ్లీలో లొల్లి. ఇంద్రమ్మ ఇల్లు 1,00,000 సిద్ధంగున్నాయి గృహప్రవేశానికి. సో, ఇట్లాంటి ఎన్నో ముఖ్యమైన వార్తలు పేపర్‌లో రాశిర్రు. ఒకసారి దిశ పేపర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పెట్రోల్ తోటి స్టార్ట్ చేద్దాం. కొరత కృత్రిమమేనట. పెట్రోల్, డీజిల్ దొరకక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. నిల్వలున్నాయంటూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి. అండ్ దీనిపైన నిన్న బట్టి ఉత్తమ్ సార్ కూడా మాట్లాడిండ్రు. 3 నెలల సరిపడా నిల్వలున్నాయన్న బట్టి ఉత్తమ్. ఉత్తమ్ సార్ మాటలు ఉత్తిగానే ఉన్నాయి. బట్టి సార్ మాటలు అసలు పట్టించుకోలేని పరిస్థితులున్నాయి. ఇది నేనంటలేను. జనాలనుకుంటున్నారు. ఎందుకంటే ఎల్‌పీజీ సిలిండర్ల పైన కొరత ఉంది. డొమెస్టిక్ వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. యాదాద్రి భువనగిరి జిల్లా అండ్ సిటీ ఔట్‌స్కట్‌లో పోతే క్యూ లైన్‌లో నిలబడుతున్నారు. అయినా కొరత లేదు, ఏం లేదు అంటున్నారు. సో, నిజంగా వాస్తవానికి కొరత ఉన్నప్పుడు కొరత ఉంది, జాగ్రత్త పడండి అనంటే జనాలు ప్రభుత్వాల మాటలు నమ్మే పరిస్థితి ఉంటుంది. ఎల్‌పీజీ సిలిండర్‌లకు సంబంధించిన కొరత ప్రత్యక్షంగా అనుభవిస్తున్న సందర్భంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిన తర్వాత ఇది పెట్రోల్ బంకులు మాత్రమే చేస్తున్నారు. కృత్రిమ కొరత ఎవరు టెన్షన్ పడొద్దు అంటే కేంద్రంలో మోడీ సార్ చెప్పిన పట్టించుకోని పరిస్థితి. ఇక ఉత్తమ్ సార్ చెప్తే ఇవన్నీ ఉత్తుత్త మాటలే. బట్టి సార్ చెప్పే మాటలకి ఇక మేము గట్టిగా పట్టుకొని కూసుంటే ఉద్యోగాలకెళ్ళకుండా ఇంట్లో కూసోవాలి అని అనుకుంటారు జనం. పెట్రోల్ బంకుల దగ్గర పొద్దున 6 గంటల నుంచే హైదరాబాద్ ఉన్న 1100 పెట్రోల్ బంకుల దగ్గర చూస్తే దాదాపు 50% ఆఫ్ పెట్రోల్ బంక్స్ బిజీగా కనిపిస్తున్నాయి. కొంతమంది మార్నింగ్ ఎళ్ళాల్సిన వాళ్ళు కూడా వాళ్ళకి 6 గంటలకు డ్యూటీ అయితే 5:30కు బంక్ దగ్గర వచ్చి నించొని 6 గంటలకు రాదు, నేను ఒక గంట లేట్ వస్తా అని చెప్పుకుంటున్నారు. సో, ఆఫ్టర్‌నూన్ బ్రేక్‌లో నిన్న చాలా మంది బంక్స్ దగ్గరికెళ్ళి మాట్లాడినప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళ బాధ వర్ణనాతీతం. పోనీ ఇగ బండ్లు పక్కన పెట్టి అట్‌లీస్ట్ బైక్‌లన్నా, ఊబర్‌లు, ర్యాపిడోలు, ఓలాలు బుక్ చేసుకొని వెళ్దామంటే ఎక్స్‌ట్రా పేమెంట్ అడిగే సిట్యుయేషన్. ఎక్స్‌ట్రా పేమెంట్ పెడితే తప్ప వాళ్ళు రారు. పోనీ వాళ్ళొచ్చి ఓటీపీ చెప్పే ముందే చెప్తారు. పెట్రోల్, డీజిల్‌కి ఇబ్బందయితుంది మాకు. ఇగ గ్యాస్, ఆటోలయితే ఇంకా కష్టమైతున్నాయి. మీరు రూ. 20 ఇస్తారా? రూ. 30 ఇస్తారా ఎక్సెస్. అయితేనే ఓటీపీ తీసుకుంటా. లేదంటే మీరు ఇంకొకటి బుక్ చేసుకోండి. ఇక్కడ ఎమర్జెన్సీకి ఎళ్ళేదుంటది. వచ్చినోళ్ళేమో సతాయిస్తారు. ఇప్పుడు ఎవరిపైన చర్యలు తీసుకుంటారు? బాజాప్తాగా వసూళ్ళకి తెగబడ్డారు. పాపం వాళ్ళని గూడా ఏమి అనడానికి లేదు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ దుస్థితి అట్లుంది. ఇగ హోటళ్లల్లో అయితే మనకి జీఎస్టీలు, స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ ఈ బిల్ తీసుకునేటప్పుడు ఏస్తున్నారు గదా! వాటితో పాటు గ్యాస్ బిల్ గూడా ఏస్తుర్రు. రూ. 150 బిల్లయితే రూ. 25-30 గ్యాస్ బిల్ అని కొత్తగా ఏస్తున్నారు. ఎందుకు? కేంద్రం పెంచింది. గ్యాస్ కొరతుంది. కమర్షియల్ సిలిండర్‌లు బ్లాక్‌లో కొంటున్నాం కాబట్టి మాకు ఆప్షన్ లేదు. మీరు గూడా ఖచ్చితంగా గ్యాస్ బిల్ మేము కడుతున్నామంటే మీ దగ్గర వసూలు చేస్తున్నాం. అది కథ. ఇప్పుడు ఉత్తమ్ సారు, భట్టి సారు ఎవ్వరైనా సిలిండర్ బ్లాక్ చేస్తే వాళ్ళ విమానం మోగుతది అన్నంత పని చేసిర్రు. అన్నంత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏది చర్యలు తీసుకోలేరు. సో, అందుకనే సేమ్ సీన్ రిపీట్ అయితుంది. సో, పాపం జనాలు మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత ఇప్పసార లొల్లే అంట. పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యలతో గంట పాటు స్తంభించిన శాసనసభ. స్ సారాకు ఇంద్రమ్మ పేరు పెట్టొద్దని అన్నారట. కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య ఒకరికి మాటల యుద్ధం జరిగింది. అసలు ఈ ఇప్పసార లొల్లి అసెంబ్లీ వరకు ఎవరు తీసుకొచ్చిర్రు? ఎమ్మెల్యేలు ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి. కానీ ఇప్పసార గురించి మాట్లాడే సమయం ఉంది అని ఒక ఎమ్మెల్యే తీసుకొచ్చిర్రు. అనిరుద్ రెడ్డి. సో, అనిరుద్ రెడ్డి తీసుకొచ్చిన ఈ ఇప్పసార లొల్లి పైడి రాకేష్ రెడ్డి వర్సెస్ పొన్నం సార్ మధ్యలో ఉంది. పొన్నం సారు చాలా కీలకమైన శాఖ వ్యవహరిస్తున్నారు. ఆ శాఖలో గూడా చాలా సమస్యలున్నాయి. శాఖతో పాటు సార్ నియోజకవర్గంలో గూడా చాలా సమస్యలున్నాయి. సరే ఇప్పసార గురించి మాట్లాడాల్సిన సమయం ఏది? సో, ఇప్పసార గురించి మాట్లాడి మీరు అట్లంటే గతంలో గూడా ప్రభుత్వము నీరా కేఫ్‌లు పెట్టింది. అట్లని నీరా కేఫ్‌ల గురించి తెచ్చి అసెంబ్లీలో మాట్లాడిర్రా? అక్బరీ శాఖ మంత్రి ఉంటే, ఆ మంత్రి ఇప్పసారా గురించి ప్రతిపాదన ముఖ్యమంత్రి దగ్గరనో, మిగతా మంత్రుల దగ్గర పెడితే వాళ్ళు ఓకే అనడం, దాని గురించి డెసిషన్ తీసుకోవడం, దానికి నిధులు మంజూరు చేయడం అక్కడ కంటిన్యూ అయితుంది. సో, అట్లనే ఇప్పసారా గురించి వీళ్ళు చేయాలంటే ఆల్రెడీ విమెన్ కమిషన్‌లో, తర్వాత ఈ అంగన్వాడీలలో, తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఇప్ప పువ్వు లడ్డూలు సరఫరా అనేది జరుగుతుంది. సో, ఆ శాఖకు సంబంధించిన సీతక్క జూసుకుంటుంది. నిజంగా అక్బరీ శాఖకు సంబంధించిన వాళ్ళు జూసుకుంటారు గదా! ఇప్పసారా చెయ్యాలా? వద్దా? అని.
ఇక ఇప్పసార పుట్టు పూర్వోత్తరాల గురించి కూడా అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది అంటే, బార్ షాప్‌లో కూర్చొని మాట్లాడే వాళ్ళ మాటలకి, ఈడ ఎమ్మెల్యే మాటలకి పెద్ద తేడా ఏం లేదని చెప్పి ఉండే ప్రజలు అనుకుంటున్నారు. గల్లీల ప్రజలు, అరే! మా సార్ ఈడ మా నియోజకవర్గంలా రోడ్డు లేదు గాబట్టి రోడ్డు గురించి ఏమైనా మాట్లాడతారా? అరే! తాగడానికి నీళ్ళు లేవు గాబట్టి ఇబ్బందులు పడుతున్నారు గాబట్టి దాని గురించి ఏమైనా మాట్లాడతారా? ఇక ప్రత్యేకంగా అనిరుద్ రెడ్డి ఈ చర్చని ఇప్పసార ముచ్చటని అసెంబ్లీకి తీసుకొనొచ్చిండ్రు గదా! సార్ నియోజకవర్గం గురించే ప్రజలు ఎదురు జూస్తున్నారు. తాగునీరు లేదు, కనీసం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేదు, ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలకి కనీసం టాయిలెట్‌లు లేవు. అక్కడుండే ప్రాథమికంగా అందాల్సిన వైద్యానికి సంబంధించిన హెల్త్ సెంటర్ లేవు. గివేమన్నా సార్ మాట్లాడి ఒక హెల్త్ సెంటర్ ఏమైనా పెట్టిపిస్తాడా? లేదంటే తాగునీరుకి సంబంధించి ఏమైనా ఏర్పాటు చేస్తాడా? ఏమన్నా నిధులు విడుదల చేసి ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలకి టాయిలెట్స్ ఏమైనా కట్టిస్తాడా అని. ఆహా! ఈ సమస్యలన్నీ సైడ్ అయిపోయి, ఇప్పసార మాత్రమే ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు దాని గురించి ఒక పెద్ద చర్చించి, దాని గురించి ఒక చరిత్ర రాయలేము అని అనుకుంటుర్రు ప్రజలు. సో, ఆ ఇప్పసార ముచ్చట తీసుకొచ్చిన అనిరుద్ రెడ్డి, తర్వాత ఈ పైడి కౌశిక్ రెడ్డి. సారీ, పైడి కౌశిక్ రెడ్డి గాదు, రాకేష్ రెడ్డి. సో, రాకేష్ రెడ్డి వర్సస్ ప్రభాకర్. పొన్నం ప్రభాకర్ సార్‌కి మధ్య ఈ లొల్లి. సో, ఇందిరమ్మ ఇల్లులు, ఇందిరమ్మ చీరలు ఇట్లా పెట్టిర్రు గదా! ఇందిరమ్మ ఇల్లులు, ఇందిరమ్మ చీరలయిపోయినాయి. సారాకు గూడా ఇందిరమ్మ పేరు పెట్టిర్రు. పెట్టకండి అని జెప్పేసి ఆయనంటే, అట్లెట్లా ఇందిరమ్మని అవమానిస్తావు అన్నట్టు ఈ ఇద్దరి లొల్లి స్టార్ట్ అయింది. కొంతమందేమో పోనీ అట్‌లీస్ట్ వీళ్ళు మెచ్చుకోవాలి. లొల్లి పెట్టుకోవడానికా, లేదంటే ఏదో పనికిమాలిన మాటలు మాట్లాడడానికన్నా వస్తున్నారు. కానీ మిగతా వాళ్ళు గూడా డుమ్మా కొట్టే పరిస్థితి. అసెంబ్లీలో ప్రజలు సమస్యలు గాకుండా వేరే సమస్యలు ఏదో పిచ్చి మాటలు మాట్లాడడానికి కొంతమందొస్తే, మిగతావాళ్ళు అసలే రాకుండా డుమ్మా కొడుతున్నారు. సో, ఆ ముచ్చట గూడా మీకు జెప్తా. కౌంటర్ దాఖలు చేయండి. ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు హైకోర్టు నోటీసులిచ్చిందంట. ఏప్రిల్ 16న విచారణ వాయిదా యేసింది. వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంటాయి అంటిల్ ఎలక్షన్స్ వరకు. ఇది సాగే ఊగే ముచ్చట గాదు. దీనికి గనక నిజంగా ఒక నిర్ణయం గనక కోర్టు తీసుకుంటే, నిన్నగాక మొన్న ఆహ్, రిజర్వేషన్స్ పైన ఎవరైతే మత మార్పిడి జరుగుతదో వాళ్ళు రిజర్వేషన్‌కి అనర్హులు అని ఏదైతే చరిత్రాత్మకంగా తీర్పొచ్చిందో అట్లాంటి తీర్పే ఇక్కడ గూడా మిగతా రాష్ట్రాలు గూడా మాట్లాడుకుంటాయి మన తెలంగాణ గురించి. సో, ఆర్టీసీ బస్సుల్లో 30% డిస్కౌంట్ అంట. ఇంధనం కొరత నేపథ్యంలో ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రయాణికులకు కండిషన్ అప్లై చేసింది. ఇది ఎంత కన్‌ఫ్యూజ్ చేస్తుంది ప్రజలనంటే, ఒక పక్క బట్టి సార్ ఏం జెప్తాడు? ఉత్తమ్ సార్ ఏం జెప్తాడు? అసలకి కొరతనే లేదు. ఇది కృత్రిమంగా క్రియేట్ జేషిర్రని. పొన్నం సార్ వెంటనే ఏం జేస్తాడు? 30% నేను డిస్కౌంట్ ప్రకటిస్తున్నాను. జనాలు ఏ మంత్రిని నమ్మాలి? కేంద్ర మోడీ సార్‌ని కొంతమంది నమ్ముతుర్రు. కొంతమంది నమ్మట్లేదు. సో, ఇంకా రాష్ట్రానికి సంబంధించిన ప్రజల్ని ఎవరిని నమ్మాలి? కొరత లేదని మీరే జెప్తరు. కొరత ఉంది గాబట్టి 30% మేము డిస్కౌంట్ ప్రకటిస్తున్నామని మీరే జెప్తరు. అసలు ఉన్నట్టా? లేనట్టా? ఈ కన్‌ఫ్యూజన్‌లనే ఎల్‌పీజీ ఎఫెక్ట్ పెట్రోల్ పైన పడి, ఈ నమ్మకం లేని మాటలతోటనే జనాలు పెట్రోల్ బంక్‌ల చుట్టూలు తిరుగుతున్నారు. ఈ కన్‌ఫ్యూజన్‌ని మీరు కన్‌ఫ్యూజన్‌లో లేరు. చాలా క్లారిటీగున్నారు. మేము చెప్పేదొకటి, చేసేదొకటి అట్లానే ఉంటదిగా. మా ప్రకటనలు ఒకలాగా ఉంటాయి. కొరత ఇంకొకలాగా ఉంటది అని చెప్పేటట్టు ఉందన్నమాట. సో, ఒకసారేమో కొరత లేదంటది. ఇంకొకసారేమో కొరతుంది కాబట్టి 30% డిస్కౌంట్ అని ప్రకటిస్తుంటారు. రేవంత్ రెడ్డి సిద్దిపేటకు రమ్మని చెప్పి సవాల్ చేసిండంట హరీష్ అన్న. మళ్ళెందుకో చెప్తా. ఎవరో ఎందుకు నువ్వు ఇక్కడ పోటీ చెయ్యి. ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ చేసిర్రట. ఎప్పుడో ఎన్నికలున్నాయి. ఆయన అసలే తొక్కుకుంటూ వస్తా అంటున్నాడు హరీష్ అన్న జర జాగ్రత్తరు మరి. ఆ! ఎంతమందిని తొక్కుకుంటూ పోతావు? రేవంత్ రెడ్డికి సీనియర్‌లు గౌరవించడం నేర్చుకో ముందుగాల అని చెప్పేసి జీవన్ రెడ్డి సార్ నిన్న చాలా సీరియస్ అయ్యిండు. కాంగ్రెస్‌కి రాజీనామా చేస్తే జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. సో, కేవలం ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాత్రమే కాదు. ఎవరైతే పార్టీలకి గోడ మీద పిల్లులు అనుకున్నాం గదా! సో, ఆ పిల్లుల ఉద్దేశించి గూడా నిన్న చాలా సీరియస్ అయ్యిండు. అసలు వాళ్ళు వచ్చి పార్టీకి ఏమి తీసుకొనొచ్చిండ్రు? ఢిల్లీ కాంగ్రెస్‌కి, రాష్ట్ర కాంగ్రెస్‌కి వ్యత్యాసం ఏంది అనేది ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంల చాలా క్లారిటీగా అర్థమైతుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గం మారుడు గాదు. నియోజకవర్గం నుంచి ఏకంగా గాంధీ భవన్‌లోకొచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. ఏం చేద్దామని అనేది గూడా ఆయన ప్రశ్నించిండు. బూడిదతో సంపదంట. థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుంచి యాష్ ఏదైతే ఉంటదో, సో, దాన్ని వినియోగించుకోవడంలో తెలంగాణ వెనుకంజుంది. రోడ్లు, ఇటుకలు, సిమెంట్ ఇవి కీలకంగా వ్యవహరిస్తదట.
రేపే కవిత పార్టీ ప్రకటించబోతుంది. శ్రీరామనవమి నాడే ముహూర్తం. నిజామాబాద్ వేదిక కవిత వెల్లడి. ఏప్రిల్, మే నెలలో భారీ బహిరంగ సభ ఉండబోతుంది. సో, ప్రత్యక్ష రాజకీయాలకి అరంగేట్రం. సో, ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండి జాగృతి జూసినాం. తర్వాత ఆమె ఎదుర్కొన్న కేసులు జూసినాం. తర్వాత పార్టీ నుంచి బయటికొచ్చే పరిస్థితులు జూసినాం. ఏకంగా మళ్ళీ హరీష్ రావు పైన కవిత పోటీ చేస్తా అంటే, హరీష్ రావు ఏకంగా సీఎంఐనున్న పైన పోటీ చేయాలని సవాలు, ప్రతి సవాలు. ఇప్పుడే ఇంత రాజకీయ హీట్ ఉంటే ఇంకొక సంవత్సరమో, సంవత్సరంన్నర గడిస్తే ఇంకెట్లుంటదో పరిస్థితి. సో, ఇది 'దిశ' పేపర్. నమస్తే తెలంగాణ చూద్దాం. అందుబాటులో ఉంటే పీఎన్జీ వాడాల్సిందేనంట. విఫలమైతే 3 నెలలు ఎల్‌పీజీ కనెక్షన్‌లు కట్ చేస్తాం. వినియోగదారులకి కేంద్రం ఆదేశించింది. ఎందుకంటే ఇక్కడ కృత్రిమంగా కొరత, అసలు కొరత లేదు. డొమెస్టిక్‌కి మేము ఇబ్బంది పెట్టమని కేంద్రం చెప్పినా, ఆఖరికి మళ్ళీ కేంద్రం తీసుకొచ్చిన ముచ్చటేంది అనంటే, పీఎన్జీ ఏదైతే ఉంటదో, సో, గ్యాస్ ప్రత్యామ్నాయంగా ఆల్రెడీ పైప్‌లైన్ త్రూ దాన్ని వాడండి మీరు. ఉండి మీరు ఎల్‌పీజీ వాడుకుంటున్నారనుకో, మీ పైన కఠిన చర్యలు. ఇక ఎల్‌పీజీ మొత్తానికి మీకు కడిగేస్తాం అని జెప్పేసి ఒక సీరియస్ వార్నింగ్ సైలెంట్‌గా ఇచ్చిందనమాట. సో, ఏ పేపర్ జూషినా గాని జనాలకు సంబంధించిన అవస్థలే ఈడ గనిపిస్తున్నాయి పాపం. అగో పెట్రోల్ బంక్ నిండా పబ్లిక్. పెట్రోల్ కొరతతోటి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనే వార్తను గూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాషిండ్రు. విచ్చలవిడిగా టీడీఆర్ పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. ఎలాంటి అధ్యాయం జరపకుండానే నిబంధనల్లో మార్పులు. డ్రైనేజీ, రోడ్డు, ట్రాఫిక్ ప్రభావాన్ని కూడా లెక్కించరా మీరు? డక్కన్ పీఠభూమిలో ఉన్న హైదరాబాద్ భౌగోళికంగా తిప్పలు తప్పవట. సీఎం రేవంత్ రెడ్డికి పర్యావరణవేత్త నరసింహారెడ్డి లేఖ. సార్ నరసింహారెడ్డి సార్, మీరు లేఖలు రాస్తూనే ఉంటారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంటుంది. హిల్ట్ పి దీనికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. హిల్ట్ పి విషయంలో కూడా మీరు ఏదైతే ఇప్పుడు ఉండే హైదరాబాద్‌ల ఇండస్ట్రియల్ జోన్స్ పెట్టి, ఆ ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నాయి గదా! వాటిని ఏకదం మీరు మల్టీపర్పస్ జోన్‌లుగా తీసుకొనొస్తే, మల్టీపర్పస్ జోన్‌గా మారిన వెంటనే అక్కడ పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్స్ లేదంటే వ్యాపార సముదాయాలు ఇవన్నొచ్చినప్పుడు అక్కడ రోడ్స్‌కి ఇబ్బందవుతది, తాగునీటికి ఇబ్బందవుతది, డ్రైనేజ్‌కి ఇబ్బందవుతది. అరాకొరగా ఉండే పచ్చదనం పూర్తిగా నాశనం అయిపోతది అని ఇట్లా గూడా సార్ చాలా సార్లు లేఖలు జెప్పిర్రు. గానీ పర్యావరణవేత్తలు ఏం జెప్పినా, ప్రతిపక్షాలు ఇంకేం మొత్తుకున్నా, ఏకంగా అక్కడుండే స్థానిక ప్రజలు కూర్చొని ధర్నాలు, నిరసనలు జేసినా, ప్రభుత్వం చెయ్యాలి అనుకున్నదే చేస్తది. దానికి పెద్ద ఎగ్జాంపుల్ ఏంది అంటే హిల్ట్ పి పాలిసీ. గ్రేట్ వాల్ ఆఫ్ హైదరాబాద్ పై సర్కారు దండయాత్ర చేస్తుందంట. మూసీ సుందరీకరణ పేరుతో చారిత్రక ధ్వంసం ఉండబోతుంది అనే వార్తని ఇక్కడ నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తూ రాసింది. నగరం చుట్టూ మొఘైల్, ఆసఫ్ జాహీల రక్షణ గోడలు, మూసీ నది అందాన్ని పెంచేందుకు కృషి చేస్తున్న అప్పటి నిజాం, సిటీ కాలేజ్, హైకోర్టు, ఉస్మానియా దవాఖానాలను నిర్మించిండ్రు. ప్రజలకు వరంలా నిజాం కాలపు సుందరీకరణ పనులు నేడు ప్రజలకు శాపంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులు అనే వార్తని ఇక్కడ రాసిండ్రు. ఏంటిది? సో, ఏంటిదంటే హైదరాబాదు చుట్టూ గూడా మనం ఏదైతే దర్వాజాలు జూస్తున్నామో అవన్నీ మోతీ దర్వాజా, గోల్కొండ దర్వాజా, బడా దర్వాజా, పత్తర్‌గఢ్ దగ్గర ఒక దర్వాజా, తర్వాత లాల్ దర్వాజా, సింహవాహిని అమ్మవారి దగ్గర ఒక దర్వాజా. సో, ఈ దర్వాజాలన్నీ గూడా హైదరాబాద్‌కు ఒక రక్షణ కవచం. సో, ఆ దర్వాజా బెట్టాలంటే దాని చుట్టూ కూడా ఎత్తైన గోడలు. సో, ఆ ఈ గోడల దగ్గర ప్రతి దర్వాజా దగ్గర ఒక గట్టి సెక్యూరిటీ అప్పట్లో నిజాం నవాబులు ఏర్పాటు చేసిర్రనమాట. సో, వాటి పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే కొన్ని ఆల్రెడీ కూలిపోయినాయి. కొన్ని ఆ దర్వాజాలకు ఆనుకొని, ఆ ఎత్తైన గోడలకు ఆనుకొనే పబ్లిక్ నివాసం ఉంటున్నారు. సో, ఎట్టకేలకు ఏంది వాళ్ళు దాన్ని కట్టిండ్రు ఎందుకు అంటే, మూసీ నుంచి పబ్లిక్‌కి ఇబ్బంది కలగకుండా ఉండాలని. ఇప్పుడు మూసీ సుందరీకరణ భాగంలోనే ఆ గోడలన్నీ కూల్చేసే కార్యక్రమం జరిగిపోతుంది. సో, ఎక్కడైనా చారిత్రక కట్టడాలు ఉన్నాయి, లేదంటే ఎప్పుడో వందల సంవత్సరాల కట్టడాలు ఉన్నాయి అంటే వాటిని పరిరక్షించే దిశగా సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ గావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో, ఇంకా మంచి బ్యూటిఫికేషన్ పేరుతో అవన్నీ కనుమరుగైపోతున్నాయి. కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అందుకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఉస్మానియా హాస్పిటల్. సో, ఉస్మానియా హాస్పిటల్‌ని రిపేర్ చేయరు. అక్కడి నుంచి హాస్పిటల్ తొలగించబోతున్నారు. అది పూర్తిగా కూడా ప్రైవేట్ కంపెనీ చేతికి చిక్కబోతుంది ఆ ల్యాండ్ అనే వాదనలు గూడా వినిపిస్తున్నాయి. సో, ఇన్ కేస్ ప్రైవేట్ కంపెనీ గనక ఆ ల్యాండ్ చిక్కితే ఇంకేముంది? నీలఫర్ హాస్పిటల్
గతంలో ఎట్లుండేది అని చెప్పుకునేవాళ్ళం. సో, మరమ్మతులు చేసిన తర్వాత నీలఫర్ హాస్పిటల్ అట్నే ఆగిపోయింది. తర్వాత ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి ఏంది? ఒకప్పుడు ఉస్మానియా హాస్పిటల్ అట్లుండేదట. ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ ఇక్కడ షిఫ్ట్ అయిందట అని చెప్పుకోవాల్సిన వార్తలు మనం చదవాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు తాకీదులు అనే వార్తను రాసిండ్రు. సో, ఇక్కడ గూడా మళ్ళీ జీవన్ రెడ్డి సార్‌కి సంబంధించిన వార్తనే. సో, ఏ పేపర్ జూసినా గాని ఇగో ఈడ డ్రమ్‌లతోటి నింపుకోబోతుర్రు. అంటే నాగర్ కర్నూల్‌లో పెట్రోల్ బంక్‌లో డ్రమ్ములు డీజిల్ నింపుకోబోతున్న వాహనదారులట. సో, ఈ డ్రమ్‌లో నింపుకోబోయే ఫోటో జూస్తే పెట్రోల్ బంక్ దగ్గర ఎదురు జూస్తున్న వాళ్ళకి ఇంత అంత ఒళ్ళు మండే పరిస్థితి లేదు. ఇంకొక దగ్గరనేమో హైదరాబాద్‌లో పెట్రోల్ బంక్‌లన గేట్లకు తాళం ఏసి పెట్టిర్రు. ఇంకొక దగ్గర ఇంకొకటేందంటే ఏ పెట్రోల్ బంక్ జూస్తే ఆడ ఖచ్చితంగా పోలీస్ సెక్యూరిటీ కనిపిస్తుంది. అసెంబ్లీని వదిలి సీఎం టూర్ సమావేశాలు జరిగింది 7 రోజులే. 3 రోజులు పర్యటనలోనే సార్ ఉన్నారట సీఎం సార్. ఒకరోజు ఏపీ, కేరళకు షెడ్యూల్. అసెంబ్లీ సమావేశాలకు అధికారులు డుమ్మా. రాష్ట్రంలో తీవ్రమవుతున్న పెట్రోల్, డీజిల్ కొరత. కేరళ పర్యటన కోసం సమీక్ష సైతం వాయిదా వేసిరట. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎవరి కోసం పెడుతుర్రు ఈ సమావేశాలు? ప్రజల కోసం అయితే పెడతలేరేమో. ప్రజా సమస్యల గురించి పెడతలేరేమో. పెట్రోల్ సంబంధించి అల్లాడిపోతున్నారు. ఎల్‌పీజీ కొరతతోటి అల్లాడిపోతున్నారు. కమర్షియల్, హాస్టల్స్, రెస్టారెంట్స్ వాళ్ళ బాధ వర్ణనాతీతం. సో, అది నేరుగా పబ్లిక్ పైన పడలేదు కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ లేదు. వందల వందల మంది పెట్రోల్ గురించి ఒక్కొక్కరు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటే ప్రభుత్వం దీనిపైన కొరత లేదు, అంత సవ్యంగుంది అని బట్టి సార్ చెప్పుడు తప్ప మిగతా వాళ్ళు నోరు మెదపని పరిస్థితి. అసలు దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో కూడా తెలియని సిట్యుయేషన్‌లో ఉంది. సో, ఇట్లాంటి కీలకమైన సమావేశంలో ఒక పక్క అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నాయంటే ఇది కదా మాట్లాడాలి. సీఎం సార్ చెప్పిండు అసెంబ్లీ స్టార్ట్ అయిన నెక్స్ట్ డేనే. ఎవ్వరికి ఎన్ని పనులున్నా అందరూ గప్‌చుప్‌న అసెంబ్లీలో వచ్చి కూర్చోవాలి. ప్రతి దానిపైన చర్చలో పాల్గొనాలి, చర్చించాలి, ప్రతిపక్షాలను విమర్శించాలి. అండ్ ఎమ్మెల్యేలకు మంత్రులు కూడా టైం ఇయ్యాలని. సో, అన్నీ చెప్పనీకి బానే ఉంది. అండ్ భాష కూడా మార్చుకోమని చెప్పిర్రు. కానీ చెప్పనీకి మాత్రమే సూక్తులు, నీతులు. తర్వాత మనం మాత్రం పాటించం అన్నట్టు సీఎం సార్ వ్యవహార శైలి ఉందని ప్రజలు చెప్పుకుంటున్నారు బయట. ఎందుకంటే సీఎం సార్ ఇంతమంది క్లాస్ వీకిన తర్వాత ఈసారి సక్సెస్‌ఫుల్‌గా ఖచ్చితంగా అసెంబ్లీ ఎండ్ ఆఫ్ ద డే వరకు సమావేశాలు నిర్వహిస్తారు అని ప్రజలు గూడా అనుకున్నారు. చాలా సమస్యలపైన మాట్లాడతారనుకున్నారు. ఏకంగా సీఎం సారే లేకపోతే మా సీఎం రాలే మేమెందుకొస్తాం అనుకుంటే మిగతా వాళ్ళు వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ అయిపోయారట. ఇంకా మరీ ఘోరమైన పరిస్థితి ఏందంటే 100కు పైగా ఉండాల్సిన అసెంబ్లీలో ఏదో ఒక కారణాల మీద కనీసం ఒక 80 మందైనా ఉండాల్సిన అసెంబ్లీల 20 మంది గూడా దిక్కులేని పరిస్థితట. ప్రజలు ముచ్చట్లు పెట్టుకునే సిట్యుయేషన్ కనిపిస్తుంది. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రనమాట. నమస్తే తెలంగాణ. ఈడ జూషినా అదే వార్త కనిపిస్తుంది. ఏది? ఒకటి క్యూ కట్టిర్రు పెట్రోల్‌కనేది. షరతుల యుద్ధం. 15 షరతులు పెట్టిన ట్రంప్. ప్రతిగా పలు డిమాండ్‌లు చేసిన ఇరాన్. ఇప్పుడు నాకు తెలిసి డిమాండ్‌లు పెట్టే పరిస్థితిలో ట్రంప్ లేడు. కేవలం ఇరాన్ మాత్రమే ఉంది. కాల్పుల విరమణ దిశగా చర్చలకు యత్నమంట. అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్తాన్ రాయబారం, అణుశుద్ధి నిలిపివేత, హార్మోస్ తెరవడం సహా పలు షరతులు ప్రతిపాదనతో ట్రంప్ ప్రణాళిక. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ద్వారా ఇరాన్‌కు జాబితా పంపించారంట. పశ్చిమాసియాలో అమెరికా స్థావరాల ఎత్తివేత, ఆంక్షలు తొలగించిన వంటి డిమాండ్లు చేసిన ఇరాన్ అట. హార్మోస్ దాటడానికి ఫీజు వసూలు చేయాలన్న ప్రతిపాదన కూడా ఇరాన్ పెట్టబోతుంది. తలవంచిన ట్రంప్ నెత్యున్ ఒత్తిడితోనే యుద్ధంలోకి. ఖమేనీ హత్యతో ఇరాన్‌ను యుద్ధంలో నుంచి తగ్గుతదని ఎక్స్‌పెక్ట్ చేసినా గాని తలకిందులైన వ్యూహం అనే వార్తని ఇక్కడ రాసిండు. ఇదన్నమాట. గల్ఫ్ దేశాల్లో విస్తరించిన యుద్ధం, హార్మోజ్ మూసివేతతో ప్రపంచ దేశాలపైన ప్రభావం పడుతుంది. ఆ ఒత్తిడి ట్రంప్ పైన పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. సో, ఇక్కడ ఎవరికి డిమాండ్‌లు పెడుతున్నారని చాలా స్పష్టంగా రాసిర్రు. అండ్ హార్మోస్ జోలికొస్తే మీ తడాఖా ఏంది మేము చూపిస్తాం అనేది చూపిచ్చారు. ఇక్కడ యుద్ధ వ్యూహంలో ట్రంప్ ఏమైనా వాళ్ళ అణుస్థావరాలు నటంచ్ పైన గావచ్చు, లేదంటే వాళ్ళ రాజధాని పైన గావచ్చు, లేదంటే ఖమేనీని చంపడం గావచ్చు, తర్వాత మిగతా వాళ్ళెవరొచ్చినా వాళ్ళని చంపుతా అని హెచ్చరికలు గావచ్చు. ఇట్లాంటి హెచ్చరికలకి ఇరాన్ వనకలేదు. ఇంకా దాడులెక్కువ జేసింది. ఆఖరికి ట్రంపే దిగొచ్చి నాకు బ్రేక్ గావాలి యుద్ధానికి అన్నంత పని జేసింది ఇరాన్. కానీ ఇజ్రాయెల్‌ది మాత్రం
అట్లా గాదు. ఎందుకంటే ప్రొవోక్ జేసి వదిలిపెట్టారు కాబట్టి, అమెరికా పక్కకు జరిగిన ఇజ్రాయెల్, ఇరాన్ ఇంకా యుద్ధం కొనసాగుతున్న సందర్భంలో పాకిస్తాన్ రాయబారం జేస్తుంది. సో, దానికి సంబంధించిన కొన్ని కండిషన్ ఇరాన్ బెట్టింది. ట్రంప్ కూడా కొన్ని కండిషన్స్ ప్రిపేర్ జేస్తున్నాడట. సో, యుద్ధం ఎండ్ అయ్యే అవకాశం పూర్తి స్థాయిలో ఇక్కడ గనిపిస్తుంది. స్పీకర్‌కు హైకోర్టు నోటీసులిచ్చిందంట. దేనిపైన అంటే పార్టీ మారారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా జారీ చేసింది. స్పీకర్ తీర్పును కొట్టేసింది. 9 మంది అనర్హులుగా ప్రకటించాలనే వాదనలు బీఆర్ఎస్ తరఫున న్యాయవాది వినిపించారు. అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రనమాట. ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్. పెట్రోల్ ఇప్పుడు ఇబ్బందులు చూస్తున్నాం. తర్వాత చికెన్ షాప్‌ల బాధలు గూడా మనం చూడబోతున్నాం. సో, ఇది ప్రత్యక్షంగా ప్రజల పైన కనిపించే పరిస్థితి. ఎందుకు ఇవాళ చికెన్ షాపులు బంద్ కావాల్సొస్తున్నాయి? ఇక్కడ గుడ్లకు సంబంధించిన రేట్లు తగ్గిపోయినాయి. చికెన్ సంబంధించిన రేట్లు పెరిగిపోయినాయి. సో, 2 సైమల్టేనియస్‌గా రేట్లు పెరుగుతాయి, తగ్గుతాయి. కానీ ఈసారి ఇదొక సమ్మర్ స్పెషల్. గుడ్ల రేట్లు తగ్గడం, చికెన్ రేటు పెరగడం. చికెన్ రేటు పెరిగినా గూడా చికెన్ షాప్ వ్యాపారస్తులకి సరైన మార్జిన్ లేకపోవడంతో లాభం నిల్ అంటుర్రు. సో, అందుకని వ్యాపారస్తులందరూ మూకుమ్మడిగా ఏప్రిల్ 1 అందరిని ఏప్రిల్ ఫూల్ అని అనుకునేరు. ఏప్రిల్ ఫూల్ గాకుండా ఖచ్చితంగా చికెన్ షాప్స్ మేము బంద్ పెడతామంటుర్రు. వీళ్ళ డిమాండ్స్ అసలేంది? అంటే వీళ్ళ డిమాండ్స్ ఏమీ లేవు. పౌల్ట్రీ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, సో, పౌల్ట్రీ దగ్గర నుంచి వీళ్ళు బర్డ్స్ కొనడం, ఆ తర్వాత చికెన్ షాప్స్‌కి సరఫరా జేయడం. సో, వీళ్ళు సరైన మార్జిన్ ఇవ్వట్లేదు మీడియేటర్స్. ఆ సరైన మార్జిన్ ఇవ్వకపోవడంతోటి మాకు లాస్ ఒస్తుంది. కనీసం లాభం లేకుండా పోయింది. చికెన్ రేట్స్ పెరిగినాయి. సో, అందుకని మీరు మార్జిన్ పెంచాలి అనే ఒక ఉద్దేశ్యంతో ఈ చికెన్ షాప్స్ అన్నీ గూడా బంద్‌కి పిలుపునిచ్చినియి. సో, ఆ బంద్ మరి ఫస్ట్ వరకు ఎట్లుంటదని చూడాలి. ఒక పక్క పౌల్ట్రీకి సంబంధించిన వాళ్ళైతే ఇట్లాంటి విషయాలు పైన చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తుర్రు. ఆల్రెడీ తెలంగాణ నుంచి ప్రతిరోజు కూడా 20-25 లక్షల టన్నుల బాయిలర్ చికెన్ ఉత్పత్తి అయితది. సో, అందులో వినియోగం గూడా ఇక్కడనే అయితది. కేవలం 5-10% మాత్రమే గట్టిగా అంటే కొన్ని రోజుల్లో 15% మాత్రం విదేశీయులకి ఎగుమతి జరుగుతుంది. సో, ఇప్పుడు యుద్ధ వాతావరణంలో అది గూడా లేదు గాబట్టి, సో, అది గూడా తగ్గిపోయింది. సో, రైతులు ఇక్కడ నష్టపోతున్న సందర్భం. ఇంకో పక్క ఎండ, వేడితో బర్డ్స్ చనిపోతున్న సిట్యుయేషన్స్. సో, బర్డ్స్ కొరత గూడా ఉంది. ఉత్పత్తి తగ్గింది. తర్వాత ఏసే దానా ఖర్చు పెరిగింది. వీటన్నిటి మధ్య ఇంకొకసారి ఇగ వ్యాపారులు చేతులెత్తేసి ఇంక మేము వ్యాపారం చెయ్యలేమంటే ఏం జేయాలో అర్థం గాని పరిస్థితిలో వాళ్ళున్నారనమాట. సో, ఇదనమాట ఇవాళ పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపు పేపర్‌తో మళ్ళీ కలుద్దాం.